గురువుగారు, కావ్య రచనలో షష్ట్యాంతముల ప్రయోజనం ఏమిటి? కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రారంభ శ్లోకంలో ఆశీర్వచనము లేదా వస్తు నిర్దేశము చేస్తారు. అనంతరము ఆ కావ్యము ఎవరికి సమర్పించాలో, ఎవరిని ఉద్దేశించి రచించాలో తెలియజేయటం సాంప్రదాయం. అలా షష్ట్యంతము అన్నటువంటి శబ్దానికి అర్థము షష్ఠీ విభక్తితో ఉన్న పద సంచయనం. షష్ట్యంతములలో కావ్యాన్ని ఎవరి కోసం రచిస్తున్నామో ఆ విషయాన్ని తెలియజేస్తారు. పోతనామాత్యుడు భాగవతాన్ని రచిస్తూ మొదటి శ్లోకంలో వస్తు నిర్దేశాన్ని, ఆశీర్వచనాన్ని, భగవత్ స్తుతిని చేసిన తరువాత తాను అంతకుముందు భోగిని దండకాన్ని రచించి మానవ మాత్రలను కీర్తించిన వైనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలునిచే సమ్మెట పోటులన్బడక అంటూ సామాన్యులకు కావ్యాన్ని అంకితం ఇవ్వటం వల్ల ప్రయోజనం నెరవేరదు. దీనిని ఆ హారికి, నందగోకుల విహారికి, చక్ర సమీరణ దైత్య సంహారికి ఆయనకు అంకితం ఇస్తాను అంటూ షష్ట్యంత్యాలలో తెలియజేస్తాడు. అలా తరిగొండ వెంగమాంబ కూడా తాను వెంకటాచల మహత్యాన్ని రచించేటప్పుడు షష్ట్యంత్యాలలో ఆ కావ్యాన్ని వెంకటేశ్వరుడికి, నరసింహస్వామికి అందిస్తున్నానని తెలియజేస్తుంది. ఇలా షష్ఠీ విభక్తితో కూడుకున్న పదములతో ఉన్నటువంటి కావ్యము ఎవరి కోసం రచన చేస్తున్నానో తెలియజేసేటువంటి శబ్ద ప్రయోగమే షష్ట్యంతములుగా తెలియజేయబడింది.